చూర్ణంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే అండి. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెద్దవాళ్ళకి వింటున్నాం, మనం చిన్నవాళ్ళకి కూడా వింటున్నాం, విటమిన్ డి డెఫిషియన్సీ అని, B12 డెఫిషియన్సీ అని, కాల్షియం డెఫిషియన్సీ అని. సో దీనికి లక్షలు పెట్టి ఇంజెక్షన్స్ చేసుకోవడం, ట్యాబ్లెట్స్ వాడడం, ఇవన్నీ తరచుగా వింటూ ఉంటాం. సో ఇవన్నీ కాకుండా మన వంటింట్లో ఉండే చిట్కాలు, ఎలాంటి చిట్కాలు ఉపయోగపడతాయి అంటారు? ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లు విటమిన్ డి లోపము ఎక్కువ శాతం మందులు వస్తుందమ్మా. సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వాదాన్ని ఆయనకు ఇస్తానన్నప్పటికీ మనం ఆయన ఆశీర్వాదాన్ని నోచుకోలేకపోవడం చేతనే మరి 100లో దాదాపు 90% మంది పైనే విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. మరి ఇటువంటి వాళ్ళు సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఆహార ఔషధాలను వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనమే చేకూరుతుంది. కానీ నాటు ఆవు పాలు జున్నులాగా తయారు చేసుకుని వారానికి ఒక్కసారి వాడుకోగలిగితే డి విటమిన్ లోపం ఉండదమ్మా. కానీ ఈ రోజుల్లో మరి దౌర్భాగ్యంగా దురదృష్టవశాత్తు మనకు అటువంటి అవకాశం 100లో 90% మందికి కూడా కలగడం లేదు. మనకు దొరికేటువంటి పదార్థాలు, ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి విటమిన్స్, డి విటమిన్స్ సరిపోదమ్మా. అంటే పాలల్లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, చేపల్లో ఉంటుంది, అదేవిధంగా తర్వాత ఈ ఎగ్స్లో, గుడ్లో ఈ యొక్క డి విటమిన్ ఉంటుంది, అదేవిధంగా పాలకూరలో డి విటమిన్ ఉంటుంది, బీన్స్లో డి విటమిన్ ఉంటుంది. ఉన్నప్పటికీ మనకు తగినంత డి విటమిన్ అందులో ఉండదమ్మా. సో కాబట్టి అంటే నాటు ఆవు పాలు జున్నులాగా తయారు చేసుకుని వాడుకోగలిగితే మరి మంచిదమ్మా. లేని పక్షంలో తప్పని పరిస్థితిలో మరి విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందమ్మా. కాబట్టి నాటు ఆవు జున్ను పాలు నంబర్ 1. లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా అదే వాడుకోవాల్సింది. సరే, విటమిన్ B12 గురించి ఆలోచించినట్లయితేమా చాలా చక్కటి యొక్క ఆహార ఔషధాన్ని చెప్తానమ్మా. సో మామిడి టెంకల జీడమ్మా. సో మామిడి పళ్ళు తినేసేసి మనం కాయలు తినేసేసి పారేస్తుంటాం కదమ్మా. ఆ జీడిలో కూడా ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మానవాళి అభివృద్ధి కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ మామిడి జీడిలో కూడా B12 పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనల ద్వారా, అధ్యయనాల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో మామిడి జీడి మనకి మార్కెట్లో జీడి పొడి దొరుకుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకు మార్కెట్లో జీడి పొడి దొరుకుతుంది. లేదంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చమ్మా. మామిడి పళ్ళు దొరికేటువంటి సీజన్లో పండు తిన్న తర్వాత ఆ యొక్క జీడిని పైన ఇది ఉంటుంది కదమ్మా, మామిడి టెంకను బాగా శుభ్రంగా కడిగేసేసి, బాగా ఎండబెట్టేసేసి, కట్ చేసేసి, లోపల జీడిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని వాడుకోవచ్చమ్మా. ఎలా వీలైతే అలా వాడుకోవచ్చు. మామిడి జీడి ఒక 50 గ్రామ్స్ అయితే బెల్లం కూడా ఒక 50 గ్రామ్స్ రెండు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఒక టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను మరి వీలైతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఒక 100 ml మిల్క్లో కలిపి తీసుకున్నా సరిపోతుందమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల మరి ఈ యొక్క B12 లోపం బాగా తగ్గిపోతుంది. అంటే B12 లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఆ లోపాన్ని అధిగమించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరలా B12 లోపం రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు సదా కాపాడుతూ, సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. వీటన్నిటితోడు మరి నీరసం నిస్తరణ, మరి విటమిన్ల లోపాలు, బి కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క విటమిన్ లోపాలు ఇవన్నీ అధిగమించాలంటే తౌడు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా మందికి తెలియదు. సో మనం తౌడంటే ఆవులకి వేసే గంజిలో వేసి పెడుతూ ఉంటాం, కానీ మనకి ఇట్లా తీసుకోవాలని ఎవరికి తెలియదమ్మా. అందుకంటే పూర్వకాలం మన పెద్దలు ఆ తౌడు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలిగారు కాబట్టి వాళ్ళంత ఆరోగ్యంగా ఉండినారు. కానీ మరి మనకు దురదృష్టవశాత్తు అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి అస్సలైనటువంటి తౌడును వదిలేసి మరి కేవలం పిండి పదార్థం ఉన్నటువంటి ఆహారాన్ని, అది కూడా కంప్లీట్ పాలిష్ చేసిన రైస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో రీఫైన్డ్ ఫుడ్, పాలిష్ ఫుడ్ వాడుతున్నారు కదమ్మా. సో దీనివల్లనే అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయమ్మా. కాబట్టి అంటే తౌడు కనీసము మనం వాడేటువంటి ఈ యొక్క పుల్కాలు కానీ, రోటీలు కానీ, చపాతీలు కానీ, మరి 2 పుల్కాలు, 2 రోటీలు, 2 చపాతీలు వాడుకున్నట్లయితే అందులో ఒక 2 టీ స్పూన్లు తౌడు కలుపుకొని తీసుకోవడం కానీ, లేకపోతే తౌడుని బెల్లంతో కలిపేసేసి ఉంటలాగా తయారు చేసుకొని తీసుకోవడం కానీ, లేకపోతే ఆ యొక్క తౌడుని కాస్త మజ్జిగలో కానీ, పాలలో కానీ కలిపి తీసుకోవడం కానీ, అది కాకపోతే భోంచేసేటప్పుడే మరి మొదటి ముద్దలో 1-2 స్పూన్లు తౌడు, కాస్త స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపి తీసుకోవడం కానీ, ఇలా ఏదో ఒక పద్ధతిలో తౌడును తీసుకోవడం వల్ల మరి ఈ నీరసము, నిస్తరణ, బలహీనత, చెప్పలేనటువంటి అంతులేని నీరసము ఇలాంటి సమస్యలు ఉండవమ్మా. ఓకే. అండ్ అలాగే గతంతో